ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు ప్రత్యేక ఫ్లైట్ లో బయలుదేరనున్నారు. ఏఐసీసీ ముఖ్య నేతలను కలిసి నిన్న పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేయనున్నారు. కేబినెట్ లో బెర్తులు ఎమ్మెల్సీలపై అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ రాత్రికే హైదరాబాద్ కు తిరిగి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు ప్రత్యేక ఫ్లైట్ లో బయలుదేరనున్నారు. ఏఐసీసీ ముఖ్య నేతలను కలిసి నిన్న జరిగిన పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేయనున్నారు. కేబినెట్ లో బెర్తులు ఎమ్మెల్సీలపై అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ రాత్రికే హైదరాబాద్ కు తిరిగి వచ్చేటట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, సీఎం టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అధిష్టాన పెద్దలు ముఖ్యంగా కేసీ వేణుగోపాల్, అలాగే మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కీలకంగా నిన్న పీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో కీలకంగా తెలంగాణలో ఈసారి సోనియా గాంధీని ఎన్నికల్లో, ఎంపీ ఎలక్షన్స్లో, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణలో ఏదో ఒక స్థానం నుంచి ఎంపీగా సోనియా గాంధీని బరిలో ఉండేలాగా ఆమెను ఒప్పించాలనేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర గాంధీ కుటుంబం నుంచి ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం చాలా కలిసి వచ్చింది. కాబట్టి ఈసారి ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం, అధికారంలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు బరిలో ఉంటే దాని ఇంపాక్ట్ మొత్తం ఓవరాల్ తెలంగాణ పైన ఉంటుందని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. ఈసారి 16 లోక్సభ స్థానాలకు సంబంధించి మేజర్ స్థానాలు గెలవాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే గాంధీ కుటుంబం నుంచి ముఖ్యంగా సోనియా గాంధీ బరిలో నిలపాలి. ఆమె బరిలో ఉంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మెజారిటీ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సోనియా గాంధీని ఒప్పించాలని కూడా వారు భావిస్తున్నారు. ఒకవేళ సోనియా గాంధీగా పోటీకి కనుక దూరంగా ఉంటే ప్రియాంక గాంధీయా లేకపోతే రాహుల్ గాంధీలో ఎవరో ఒకరిని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. ఆ మేరకు ఇప్పటికే తీర్మానం చేశారు. వాటిని అధిష్టాన పెద్దల్ని కలిసి ఆ ప్రతుల్ని కూడా వారికి అందించబోతున్నారు. ముఖ్యంగా గతంలో రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తూనే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కీలకమైనటువంటి రాష్ట్రము. అక్కడ రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఈసారి కేరళ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా పోటీ చేసేటువంటి అంశాన్ని వారు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. దాంతోపాటు క్యాబినెట్కి సంబంధించిన విస్తరణ, ఇంకా 6 పోస్టులు ఉన్నాయి. క్యాబినెట్ ఇంకా 6గురికి మంత్రి పదవులు ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది. వాటికి సంబంధించినటువంటి దానిపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చ జరపబోతున్నారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నామినేట్ పోస్టుల భర్తీకి చాలా సీరియస్గా కసరత్తు చేస్తూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలామంది ఆశావాహులకి రెబల్గా వేసినటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, అలాగే ఎమ్మెల్సీ ఇస్తామనేటువంటి హామీలతోటి వారిని బుజ్జగించారు. ఇప్పుడు ఆ లిస్టు కూడా చాలా పెద్దగా పెరిగిపోయింది. అధికారంలో ఉన్నారు, మరొక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులన్నింటినీ కూడా త్వరగా ఫిల్ చేసినట్లయితే ఒక 3 సార్లు వారికి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు కొన్ని చైర్మన్లకు సంబంధించి 2 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటి నుంచి వాటిలో ఫిల్ చేయడం మొదలు పెడితే 5 ఏళ్ల వరకు, అంటే 3 సార్లు వాటిని పోస్టులకు సంబంధించి భర్తీ చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. అలాగే 6 ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇక నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధిష్టాన పెద్దలతోటి ఈ అంశాలన్నింటిపైన ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులకు సంబంధించి, అలాగే కీలకంగా మంత్రి పదవులకు సంబంధించిన భర్తీ, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ 3 కీలకమైనటువంటి అంశాలు నెల రోజుల్లోపు వీటికి సంబంధించి కసరత్తు పూర్తి చేసి వీటిని అనౌన్స్ చేస్తామంటూ కూడా నిన్న పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే అధిష్టానానికి వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్లి వారి దగ్గర నుంచే అనుమతి తీసుకోవడము, అలాగే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్ని కూడా
చాలా కీలకంగా భావిస్తూ ఉన్నాయి. సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సౌత్ రాష్ట్రాల్లో కొంత చాలా వరకు బలంగా ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది. కాబట్టి ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించి పాగా వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఎంపీ ఎలక్షన్స్లో కూడా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కీలకంగా ఇంకా అపాయింట్మెంట్స్ అయితే ఫిక్స్ కాలేదు. కొన్ని కీలక సమావేశాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా వారికి విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ పర్యటన అంతా కూడా ముగించుకొని సాయంత్రమే హైదరాబాద్ చేరుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత షెడ్యూల్ను బట్టి ఇంకా ప్రస్తుతానికైతే అపాయింట్మెంట్స్ అవి కూడా ఖరారు కాలేదు. కానీ అధిష్టాన పెద్దల్ని మాత్రం కలుస్తారు. వాటికి సంబంధించి ఈ అంశాలను అయితే వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. చంద్రిక.